ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు వారి నామములో మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాము. వారికిలాగా జరుగును, వారు వేడుకొనక ముందు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది వేగంగా జరిగే పని. మనం పిలవకముందే ఆయన పలుకుతాడు. అలాగే అంత త్వరగా మన ప్రార్థనలకు జవాబిస్తారు. మన అవసరాలు, ప్రార్థనలు ఆయన ముందే తెలుసుకుంటారు. మనం ప్రార్థించే అంటే మనకు ఏమి కావాలో అడగక మునిపే వాటిని ఆయన సిద్ధపరుస్తాడు. కష్టాలు మన మీదకు రాకముందే మన భద్రతకు కావలసిన జాగ్రత్తలు ముందుగానే ఆయన తీసుకుంటారు. ఆయన సర్వజ్ఞాని అయిన వాడు కదా, అందుకనే ఆయన శ్రద్ధ లాంటిది. అవి కన్నుచూపు మేరలో ఉండగానే వాటిని మనం జయించడానికి మనల్ని సిద్ధపరుస్తారు. ఇలా దేవుడు చేయటం మనం ఎన్నోసార్లు చూస్తాం. మనకి ఏదైనా అవసరత కలుగుతుంది అని ఊహించకముందే మనకు కావలసిన వాటిని సిద్ధపరిచి మన దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. ఒకసారి ఒక అన్నగారు నేను కలిసి నున్న ప్రాంతంలో ప్రార్థనా కూడిక ఏర్పాటు చేద్దామని నేను అన్న కలిసి కారులో ప్రయాణమై వెళ్తూ ప్రార్థిస్తూ, ఆ ఊర్లో ఎవరో తెలియదు, అన్ని రకాల సదుపాయాలు కావాలి అని ప్రార్థిస్తూ ముందు కొనసాగుతున్నాం. అయితే ఒక చోటుకు వెళ్ళి అక్కడ ఒక వడ్డీ కొట్టు ఉంది. అతన్ని అడిగితే విచిత్రంగా, అంటే అది మాకు విచిత్రం కానీ దేవుడికి ఇది సాధ్యం కదా, దేవుడు చేసే కార్యం కదా. మాకు కావలసిన వాటన్నిటినీ అతని ద్వారా దేవుడు ఏర్పాటు చేశారు. అద్భుతంగా మీటింగ్ జరిగించారు. ఆ రోజు మా సంతోషం, మా స్తుతి ఒక అబ్రహాముకి, ఒక ఎలియాజరుకి, ఒక యాకోబుకి తోడై ఉండి నడిపించి, అడగక ముందే అన్నీ ఎరిగిన దేవుడు, కావలసిన రీతిగా వాళ్ళని నడిపించిన దేవుడు మాకు కూడా ఇవ్వటం మా సంతోషానికి, మా స్తుతికి ఆయన కారణమయ్యారు. అడిగిన వాటికంటే అత్యధికమైన వాటిని ఇచ్చేవాడు కదా ఆయన. అడగకుండా కూడా కావాల్సినవి ఇచ్చేవాడు కదా ఆయన. ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకుని, మీరు ఎలాంటి దేవుడో, మీరు చేసే కార్యాలు ఎలాంటివో, మీరు ఎంత నమ్మదగిన వారో మరి ఒకసారి మిమ్మల్ని గురించి నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు.
అందును బట్టి మీకు నిండు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ, చాలాసార్లు మేము ప్రార్థించినా మా ప్రార్థనకి జవాబు ఇవ్వలేదనుకుంటున్నాం, కానీ మేము ప్రార్థించింది ఒకటైతే మరొకటి మాకు లభిస్తుంది అనుకుంటున్నాం, కానీ మీరు మాకు కావాల్సిన వాటిని ముందుగానే సిద్ధపరిచి మా కష్టాల దగ్గర, మా అవసరాల దగ్గర మీరు చేస్తున్న కార్యాన్ని చూడలేని విశ్వాసపు కన్ను లేని వారం కదా అయ్యా. దయతో మమ్మల్ని క్షమించమని. మీ కార్యాలు మా కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అర్థం కానవన్న మాట మాకు ఖచ్చితంగా వర్తిస్తుందయ్యా. మిమ్మల్ని అర్థం చేసుకోవడం మాకు చేత కావట్లేదు. మిమ్మల్ని అర్థం చేసుకోగలిగిన మనస్సును మాకు దయచేయండి ప్రభువా. వాక్యం విని నాతో పాటు ఏకీభవిస్తున్న ఈ పిల్లలందరినీ మీరు దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు కావలసిన వారికి వివాహాలు, గర్భఫలం లేని వారికి గర్భఫలం, గర్భఫలం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, వీరి కలిగినంతటిని దీవించి వీరి అవసరతలు మీ కృపలో తీర్చమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.